యెస్. మనం అనుకున్న వాళ్ళే ఎలిమినేట్ కూడా అయిపోయారు. సృష్టి వర్మల ఎలిమినేట్ కాబోతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా! అదే జరిగింది. హలో! వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. ఎపిసోడ్ చూసాం కదా! నిన్న, మొన్న. అంటే సాటర్‌డే, సండే వీకెండ్స్‌లో నాగార్జున రావడం, వాళ్ళందరికీ క్లాస్ పీకడం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి ఈ వీక్‌లో మొత్తమంతా టమాటాలు, లేకపోతే కాఫీలు, లేదంటే అరటిపళ్ళు, ఆ థమ్స్ అప్‌లు ఇదే టాపిక్ నడిచింది. అసలు చూడ్డానికి చాలా విరక్తొచ్చేసిందని చెప్పుకోవచ్చు. నాగార్జున యూజువల్‌గా అసలు ఎవరితో ప్రాబ్లమ్ అన్నది యూజువల్‌గా మాట్లాడి తెలుసుకునే రకం అన్నమాట. అంటే ఎవరి దగ్గరన్నా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా, మిస్‌జడ్జ్‌మెంట్స్ ఉన్నా, మిస్‌స్టేట్‌మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళన్నీని క్లియర్ చేస్తూ ఉంటారు. వాటన్నింటిని క్లియర్ చేసి వాళ్ళకి ఒక యూ నో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ క్రియేట్ చేయడానికి వస్తూ ఉంటారనమాట. కానీ ఈ వీకెండ్‌లో మాత్రం వచ్చి అచ్చంగా ఈ కూరగాయలు, ఈ సంతే సరిపోయింది గానీ, ఎక్కడ పాయింట్స్ మాట్లాడుకున్నట్టు కూడా కనిపించలేదు. ఈవెన్ హౌస్‌మేట్స్ కూడా అంతే ఇదిగా నాకు అదివ్వలేదు, నాకిదివ్వలేదు, థమ్స్ అప్ బాటిల్‌లో పోసుకున్నారు, అది వీళ్ళు చూసారు, అరటిపండు వీళ్ళు తిన్నారు, గుడ్డు ఈమె తింది. అబ్బబ్బబ్బా! మొత్తం ఎపిసోడ్స్ అంతా ఇవే రన్ అవుతుంటే చాలా చిరాగ్గా అనిపించింది చూడ్డానికి. కానీ ఈసారి వచ్చే వీక్‌లో మేబీ ఒక పర్పస్‌ఫుల్ కాన్వర్జేషన్ ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈసారి నామినేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి ఎవ్రీ మండే బిగ్ బాస్‌లో నామినేషన్స్ జరుగుతాయి. ఇదొక ప్రక్రియ. ఇది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత హైలైట్‌గా మాట్లాడుకుంటున్నామంటే తనుజ ఎట్టకేలకి నోరు విప్పింది. తను ఎప్పుడు స్ట్రాంగ్‌గా మాట్లాడేది. కానీ ఈసారి వీక్‌లో నాగార్జున ఇచ్చిన బూస్టప్‌తో అందరిని చెడామెడా అనేస్తుందన్నట్లుగా కనిపించింది. ఫస్ట్ అయితే హరిత హరీష్‌ని ఆమె నామినేట్ చేయడానికి పిలిచింది గూడా. ఆల్రెడీ ప్రోమోస్ వచ్చాయి కాబట్టి మనకి క్లియర్‌గా తెలిసిపోతుంది. లైవ్ చూసే వాళ్ళకి అసలు ఎవరిని నామినేట్ జేస్తారు అన్నది, ఎవరు ఏం పాయింట్స్ మాట్లాడతారో తెలుస్తది కాబట్టి మీరు నాకు కింద కామెంట్స్ చేయండి. నేనైతే ప్రోమో చూసిన వెంటనే అనుకున్నాను తనుజ హమ్మయ్య! స్ట్రాంగ్ అయింది. మాట్లాడుతుంది. హరిత హరీష్‌ని ఏదైతే పాయింట్ ఔట్ చేయాలో అది పాయింట్ ఔట్ చేస్తుంది అని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి తన దగ్గర నామినేట్ చేయడానికి అన్నట్లుగా కనిపించింది. ఆ తర్వాత ఫ్లోరా విషయానికొచ్చేసరికి కొంచెం బ్యాలెన్స్ తప్పిందేమో అనిపించింది. తనూజ యూజువల్‌గా చాలా ఆలోచించి చేస్తది పనులు అని అనుకున్నాము. చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంది అని అనుకున్నాం కదా! కానీ ఫ్లోరా విషయంలోనే కొంచెం ఏదో తేడా కొడుతుంది. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏం మాట్లాడుతుంది? అస్సలైన పాయింట్ ఏంటి? ఏం పట్టుకుంది పాయింట్ అనేది తెలుస్తది కాబట్టి చూద్దాము. ఇక మనీష్ మర్యాద వచ్చేసి భరణిని, రితు చౌదరిని నామినేట్ చేయడం జరిగింది. అవి కూడా పాయింట్స్ చూస్తే చాలా సిల్లీగానే అనుకోవచ్చు. కానీ ఈ మర్యాద మనీష్ అనే మనిషి మాత్రం చాలా కన్నింగ్, చాలా మైండ్ గేమ్స్ ఆడతాడు అన్నది మాత్రం మనకి క్లియర్‌గా అర్థమైపోయింది. ఇక నాగార్జున గారొచ్చి మర్యాద మనీష్ గురించి ఎక్కడ తప్పు చేస్తున్నాడు, ఎక్కడ ఒప్పు చేస్తున్నాడు అని క్లియర్‌గా చెప్పినా కూడా అది ఏమి పాటించలేదు అన్నది ఈ ప్రోమోలో నాకర్థమైంది. ఎందుకంటే భరణి తన మంచి కోసమే చెప్తాడు అన్న విషయం మర్యాద మనీష్‌కి కూడా తెలుసు. అయినా కూడా ఆయన్ని నామినేట్ చేశారు. మేబీ ఆయన కన్నింగ్‌నెస్‌ని అర్థం చేసుకున్న నాకేమనిపిస్తుంది అంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నా, కొంచెం కాంపిటీషన్‌లో అలా ఉన్నా కూడా వాళ్ళని బయటికి పంపించేసి ఎవరైతే వీక్‌గా ఉన్నారో వాళ్ళని హౌస్‌లో ఉంచి వాళ్ళతోనే గేమ్ ఆడి గెలుద్దాం అన్న స్ట్రాటజీతో ఉన్నాడేమో అని ఈ నామినేషన్స్ ప్రక్రియ చూస్తే నాకు అర్థమైన విషయం అన్నమాట. ఇక ఒక్కొక్కరిని నామినేట్ చేసుకుంటున్న విధానం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పర్సనల్‌గా తీసుకొని చేస్తున్నదే కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా హౌస్‌కి సంబంధించి ఉపయోగపడే పాయింట్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళ బిహేవియర్‌కి సంబంధించి ఇలా మార్చుకుంటే పనికొస్తారు అన్న విధంగా మాట్లాడుతున్నారైతే కనిపించలేదు. ఏది ఏమైనా వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు ఉంటాయి. ఈ నామినేషన్స్ ప్రక్రియ కంటిన్యూయస్‌గా జరిగితేనే వాళ్ళల్లో గొడవలు పడడానికి ఉంటుంది. కంటెంట్ ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి అలా ఆలోచిస్తున్నారేమో కూడా అనుకోవచ్చు. ఇక ఇప్పుడే రిలీజ్ చేసిన ప్రోమో చూసినట్లయితే అంత సీరియస్ కాన్వర్జేషన్ లేదు. మొత్తం అంతా సెలబ్రిటీస్ వాళ్ళు ఎలా ఫన్ చేసుకుంటున్నారో అన్నదే కనిపించింది. ఇమాన్యుయల్ అయితే మొత్తం తనుజ ఫ్రెండ్స్ కాబట్టి "నువ్వు నా నడుం గిల్లుతావేంటి" అన్న ప్రోమో వచ్చింది. చాలా హిలేరియస్‌గా అనిపించింది. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ బాండ్ చూస్తే చాలా బావుందనిపిస్తుంది. మనం ప్రీవియస్ బిగ్ బాస్ గనక చూసుకున్నట్లయితే దాంట్లో విష్ణుప్రియ కానీ, సీత కానీ వాళ్ళ ఫ్రెండ్లీ మూవ్స్ ఎలా ఉండేవి అవి ఇప్పటికి కూడా టాపిక్ అయ్యాయి కదా! అలాగా ఈ సీజన్ అయ్యే టయానికి ఇమాన్యుయల్ అండ్ తనూజ ఫ్రెండ్‌షిప్ గురించి పెద్ద పెద్ద పేజెస్, ఫ్యాన్ పేజెస్ అన్నీ కూడా రెడీ అవుతాయని అయితే నాకనిపిస్తుంది. ఇంకా అంత రేంజ్‌లో ఎవరికీ కూడా ఫ్రెండ్‌షిప్ వర్కౌట్ అయినట్లు కనిపించలా. కానీ ఫస్ట్ వీక్ నుంచి మనం చెప్పుకుంటున్నట్లే రీతు మాత్రం ఒక ట్రాక్ నడపడానికి బీభత్సంగా ట్రై చేసేస్తున్నట్లయితే కనిపించింది. ఇప్పుడు తనూజ ఏదైతే ఇదిగో వాళ్ళ లవ్ ట్రాక్ చూద్దాం పదండి అని చెప్పేసి సెలబ్రిటీస్ అందరూ మాట్లాడుకుంటుంటే బయట గ్లాస్ డోర్ ఏదైతే ఉందో అక్కడికెళ్లి చూస్తుంటే
కనిపించింది ఏంటి అంటే నిజంగానే వీళ్ళు ట్రాక్ నడపడానికి రెడీ అయిపోయారు అన్నట్టుగా కనిపించింది. ఎందుకంటే తనూజ హర్‌సెల్ఫ్ రిపీటెడ్ ద వర్డ్ కపుల్. ఆ కపుల్ చూద్దాం చూడండి అని చెప్పేసి. సో, ఇక్కడ 2 విధాలుగా చూసుకోవచ్చు. కపుల్ అంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నది చూడొచ్చు. కపుల్ అంటే ఎవరైతే రిలేషన్‌లో ఉన్నారో వాళ్ళని కూడా కపుల్ అంటారు కాబట్టి. కానీ తిను ఉద్దేశ్యం ఏంటో మనకి ముందు ముందు తెలుస్తది. ఎందుకంటే సీరియస్ అయ్యే కొద్దీ కూడా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా, ప్రతి ఒక్క చిన్న వర్డ్ కూడా పెద్ద టాపిక్ అవుతుంది కాబట్టి. సో, ప్రస్తుతానికైతే 'రీతూ చౌదరి' లవ్ ట్రాక్, 'తనుజ ఇమాన్యుయల్' ఫ్రెండ్‌షిప్, 'మాస్క్ మ్యాన్ వర్సెస్ తనుజ' లాగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ వీక్ ఫుల్ టాపిక్ తనుజ ఉంటుందని అర్థమవుతుంది. ఎందుకంటే నాగార్జున సార్ ఇచ్చిన బూస్ట్ అలాంటిది కాబట్టి. ఇక నామినేషన్స్ చూసుకుంటే 'హరిత హరీష్' ఎవరైతే ఉన్నారో తన మీదే ఎక్కువ నామినేషన్స్ పడే ఛాన్స్ ఉంది. ఆయనే బయటకొస్తారు అని జనాలు అనుకుంటున్నారు. ఈ వీక్ చూసిన తర్వాత ఈ వీకెండ్ మొత్తం కూడా నేను చెప్తాను కాబట్టి చూద్దాం. ముందు ముందు ఏమేం జరుగుతాయి? ఎలాంటి టాస్క్‌లొస్తాయి? ఎలా ఆడతారో?